ఈ సో కాల్డ్ సెక్యులర్ వీళ్ళందరూ మిగతా మతాల మీద కామెంట్ చేయడానికి లైక్ అంటే భయమా లేకుంటే వాళ్ళు ఆ మతం మీద ప్రేమ సార్? నో నో నో, ఏ మతం మీద, ఎవరి మతం మీద వాళ్ళకు, ఈ హిందువులందరికీ ఏ మతం మీద వాళ్ళకు ప్రేమ ఉంటుంది. కాకపోతే కొంతమంది ఉన్నారు ఐడెంటిటీ క్రైసిస్ తో బాధపడతా ఉండేవాళ్ళు, ఏ విషయం మీద ఎప్పుడు స్పందించాలో తెలియక ఏదో ఒక పాపులర్ అయిన విషయాలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లాంటి వాళ్ళ మీద ఏదైనా పెద్ద పెద్దవాళ్ళ మీద స్పందిస్తే గాని వారి మాటలకి వ్యతిరేకంగా అందరూ ఆయన్ని అనుసరించే పోతా ఉంటారు. నేను ఒక్కడిని వ్యతిరేకిస్తే నాకు ఒక ఐడెంటిటీ వస్తుంది, ఆ బ్యాడ్ ఆర్ గుడ్ ఎట్లా అయినా సరే నాకు ఐడెంటిటీ కావాలనే ఉద్దేశంతో ఐడెంటిటీ క్రైసిస్ తో బాధపడే వాళ్ళు మాత్రమే ఇట్లాంటి పవన్ కళ్యాణ్ గారి మీద, హిందువుల మీద ఇట్లాంటి విమర్శలకి ముందుకు వస్తా ఉంటారు. కానీ వీళ్ళకి హిందువులన్నా లేకపోతే వేరే మతం అన్నా, ముస్లింలన్నా, క్రిస్టియన్లన్నా, బౌద్ధులన్నా, జైన్లన్నా ఏ మతం మీద వీళ్ళకి విశ్వాసం లేదు. ఓన్లీ ఐడెంటిటీ క్రైసిస్ తో మాత్రమే బాధపడతా ఉన్నారు. వీళ్ళు మాత్రమే స్పందిస్తారు. అంతేగాని ఆ, ఇతర మతాల మీద స్పందించాలంటే కొంచెం భయం ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. హిందువులు అంటే లార్జ్ స్కేల్ లో ఉంటారు, మేము హిందువులు అని చెప్పి చెప్పుకునే పరిస్థితిలో వీళ్ళు కామెంట్ చేస్తా ఉంటారు. పవన్ కళ్యాణ్ మీద కానీ లేకపోతే ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో, ఎవరైతే వీళ్ళందరినీ భుజానేసుకొని మాట్లాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి వారిని విమర్శిస్తేనే వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అంతేగాని మిగిలిన వాళ్ళు ఎవరిని విమర్శించినా వాళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉంది. దానికోసం విమర్శిస్తున్నారే కానీ వీళ్ళకి ఏ మతం మీద ఒక మంచి చెడు ఫీలింగ్ అనేది ఉండదు అని చెప్పి నేను అనుకుంటాను.